పరిశుద్ధం. ఇది దావీదు మహాశయుడు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఆ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము అంటున్నాడు. ఆయన గొర్రెల కాపరి భేదమైన స్థితిలో భేదమైన జీవితము జీవిస్తూ ఉన్నవాడు. ప్రభు ఆ గొర్రెల కాపరి యొక్క యథార్థ హృదయాన్ని చూశాడు. చూసినప్పుడు ఆ హృదయము దేవుని సన్నిధించే హృదయమని, దేవునికి అర్పించుకునే హృదయమని దేవుడు గ్రహించి ఆ గొర్రెల కాపరిని ఏం చేశాడంటే రాజుగా చేసేసాడు. ఏం చేశాడండి? రాజుగా చేశాడు. అందుకని అంటున్నాడు, నా అంతరంగమున సమస్తమా నేనెవరో నాకు తెలుసు, నా బ్రతికేమిటో నాకు తెలుసు, నా జీవితం ఏమిటో నాకు తెలుసు. ప్రియమైన విశ్వాసులారా, ఈ దావీదుకున్న హృదయం మనకు ఉండాలి. దావీదుకున్న హృదయం ఏమిటి? తనను తాను ముందుగా తెలుసుకున్నాడు. తను ఎటువంటి వాడో గ్రహించాడు. గ్రహించి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన్ని సన్నుతిస్తూ ఉండేవాడు, అనగా స్తుతిస్తూ ఉండేవాడు. మరి మనము ఏ పాటి వారము? మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకొరకు స్తుతించాలట? కింద చూడండి, అక్కడ ఆయన పరిశుద్ధ నామమును బట్టి. మన దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధమైన దేవుడు. ఆయన నామము పరిశుద్ధుడు. అందుకే ఆ పరలోకములో దూతలు మరి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము ఆయన నామమును సన్నుతిస్తూ ఉంటారు. మరి ఆయన స్వరూపములో చేయబడిన మనము ఆయన నామమును సన్నుతించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్తోత్రించాలి, కీర్తించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్న వారికి, సాధువులకు, పరిశుద్ధులకు, యోగ మత ప్రవిష్టులకు ఒక సవాలు విసురుతాడు. యోహాను సువార్తలో, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు నిరూపించగలరు? ఆ పరిశుద్ధుడైన దేవుడే నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణమివ్వడానికి వచ్చాడు. అందును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. అంత మాత్రమేనా? ఈ భక్తులు ఎక్కడ చూడండి ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. మనుష్యుని చూస్తే ఈ రోజు పొందిన మేలు మరుసటి రోజుని మర్చిపోయే స్వభావం కలవాలి. ఎవరికైనా ఏదైనా నీ వలన మేలు కలిగిందంటే ఆ ఒక్కరోజే నీ వల్లనే నేను పొందానమ్మా, నీ వల్ల నేను ఎలా బాగుపడ్డాను బాబు అని చెబుతూ ఉంటుంటారు. మరుసటి రోజు అది తీరిన తర్వాత, అతను కుదిరి పడిన తర్వాత నీవెవరో మర్చిపోతాడు. మరి ఈ భక్తులు మర్చిపోవటం లేదు. తన స్థితిని జ్ఞాపకం చేసుకున్న దేవుడిని, ఇన్ని మేలులు చేసిన దేవుడిని ఈ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్చిపోవటం లేదు. నీవు చేసిన ఉపకారములలో దీనిని. మన దేవుడు ఎలాంటి వారంటే అందరికీ ఉపకారం. ఇందాక అయ్యగా చెప్పాలి, ఈ భూమి మీద అందరి జీవితాలు దేవుడు ఒకలాగే ఉండాలని ఆశీర్వదించాడు. ఇంకా చూస్తే దేవుడు నమ్ముకున్న వాళ్ళు బ్రతుకులే బాగున్నాయి. ఎక్కువ ధనముతో ఉన్నారు, నగలతో ఉన్నారు,
ఉన్నారు, విలాసాలతో ఉన్నారు, సుఖభాగాలతో ఉన్నారు. మరి మన బ్రతుకులు కూడా ఈ భూమి మీద అడగలేవు, కానీ మనము జీవించి ఆనందించి తృప్తి పడే విధంగా దేవుడు మనల్ని ఉంచాడు. ఆ ఉంచిన దానిని బట్టి, ఆ మేలుని బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించుకోవాలి. మొదటగా దేనికోసం స్తుతించాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అందుకొరకు ఆయన నువ్వు స్తుతించాలి. రెండవదిగా దేనికోసం స్తుతించాలి? ఆయన నీ పట్ల ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలు లెక్కలేనివి. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నువ్వు రాజుకున్న ఒక సీటు వేస్తే అవి ఎన్ని డబ్బాలు నిండిపోతాయో ఆయన చేసిన మేలు. వాటిని బట్టి నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఇంకా ఈ భక్తులు ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన నీ దోషములను క్షమించువాడు. దోషము, మనము మంచివారును అని భ్రమలో బ్రతుకుతూ ఉంటుంటాం. వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నీలో ఏ మంచి లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును. ఇంకా రోమీయులకు రాసిన పత్రికలో అంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపులే. మరి నీలో మంచి ఏముంది అంటే మనలో దోషాలు ఉన్నాయి, మనలో పాపాలు ఉన్నాయి. దేవునికి తెలియక, దేవుడి గురించి వెనక ఉన్నప్పుడు నీవు చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించేశాడు. ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగివేశాడు, నిన్ను పరిశుద్ధ సమూహంలోనికి తీసుకొని వచ్చాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాపము లేదండి అంటే వాక్యం ఒప్పుకుంటుందా? మొదటి యోహాను పత్రికలో అంటాడు కదా, 1వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? నాలో పాపము లేదని చెప్పుకొనిన యెడల నన్ను నేనే మోసపుచ్చుకొనివాడు నగుదును అంటుంది. అంటే మనలో పాపము ఉంది. దేవుడు ఆయన మహాకృపను బట్టి నువ్వు మొర్ర పెట్టినప్పుడల్లా, నువ్వు క్షమించమని అడిగినప్పుడల్లా, నువ్వు తెలియక చేసిన ప్రతి పాపమును క్షమిస్తాడు. తెలిసి చేస్తే క్షమించడు. నువ్వు తెలియక చేసిన ప్రతి పాపమునైనా క్షమిస్తాడు. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నా దోషములను నువ్వు క్షమించినందుకు ఆయన క్షమించే దేవుడై ఉన్నాను. నాకు క్షమాపణ ఇచ్చినందుకు నేనేం చేస్తున్నాను? ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడైనందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. ప్రభువా, నువ్వు నాకు చేసిన మేలుల కొరకు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. యేసయ్యా, నీవు నా పాపములను క్షమించినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఇక కింద చూసి మనం ముగించుకుందామండి. అంటున్నాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన. సంకటములంటే రోగములు, జబ్బులు, వ్యాధులు. మన సంకటములను ఆయన ఏం చేస్తున్నాడంటే కుదురుస్తున్నాడు. ఏమో ఎవరిలో ఏ రోగం నుండి బాధపడ్డామో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో మనం చిక్కుకున్నామో, ఏ శ్రమల ఛాయల గుండా మనం వెళ్ళామో, ఏ చీకటి లోయలలో మనం దిగిపోయామో మన ప్రభువుకి తెలుసు. ఆ ప్రభువు ఏమంటున్నాడంటే, వాటిని అన్నిటినీ నేను నీకు దూరపరుస్తాను, నయం చేస్తాను, బాగు చేస్తాను అంటున్నాను. ఎన్నో బాగు చేశాడు. నువ్వు ఎన్నో ఆ అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు, సంఘము ప్రార్థన చేసినప్పుడు, సేవకులు ప్రార్థన చేసినప్పుడు, నీ రోగము బాగు చేసిన దేవుడు యేసయ్య కదా. ఆయన హస్తము నిన్ను స్వస్థపరిచింది కదా. ఆయన వాక్యము నిన్ను వ్యాధి నుండి విడిపించి, నీ వాక్యమే నాకు స్వస్థత ఇచ్చింది అని మనం చెప్పుకోలేదా? మరి అలాంటి స్వస్థతని, మన సంకటములను కుదిర్చిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించుకోవాలి.
ఇప్పుడు నేను మీకు 4 తలంపులు ఇచ్చాను. ఒకటేమిటంటే ఆయన్ని ఎందుకు స్తుతించుకోవాలి అంటే, ఒకటి ఆయన పరిశుద్ధుడైన దేవుడై నాకున్నది. రెండవది ఏమిటంటే ఆయన లెక్కలేనన్ని ఉపకారములు నా పట్ల, నా కుటుంబం పట్ల చేసినందుకు. మూడవది ఏమిటంటే నాకు తెలియక చేసిన ప్రతి దోషమును ఆయన క్షమించినందుకు. నాలుగవది ఏమిటంటే నా వ్యాధి బాధలను ఆయన నన్ను వాటి నుండి విడిపించినందుకు. ఈరోజు మనము ఆ 4 తలంపులను బట్టి ప్రభు ఎదుట సాగిలపడతాము. అటువంటి ప్రార్థన, స్తుతి ఆరాధన దేవుడు తప్పకుండా వింటాడు. ఈ సమయం ఇచ్చిన అయ్యాకి వల్ల నా సమయాన్ని నేను తిరిగి అప్పగించుకుంటున్నాను.